నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'మూడు ముళ్ళు' అనే ఒక చక్కని కథని పార్ట్ 1 విందామా? మీకు ఈ స్టోరీ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పందిరి మంచం మల్లెలతో అలంకరించి ఉంది. అక్కడ పంచదార చిలకల నుంచి సిల్క్ చాక్లెట్స్ వరకు ఉన్నాయి. కానీ ఆ రోజు వరుడులో ఉండాల్సిన ఆతృత కానీ, ఆనందం కానీ లేదు. దానికి కారణం నిన్నటి తన మరదలు నేడు తన భార్యగా మారిన అమృత ప్రవర్తన గురించి అతని ఆలోచన అంతా. అందమైన అమృత ముఖంలో తొలి రాత్రి పడక గదిలోకి అడుగుపెట్టిన అమ్మాయిలో ఉండే సిగ్గు లేదు. ఒక విధమైన అసహనం, విసుగు కనిపించాయి. గదిలో ఉన్న ఆనందను చూసి ఒక నిట్టూర్పు విడిచి, బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. చివరి క్షణంలో ఉన్న నాన్నగారి కోరిక మేరకే నేను ఈ పెళ్లిలో తప్పనిసరై నువ్వు తాళి కడుతుంటే మౌనంగా ఉండిపోయాను. ఆ సమయంలో నాకు ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాను. హాస్పిటల్లో జరిగిన ఈ పెళ్లికి నేను ఎటువంటి విలువ ఇవ్వను. ఆనంద్కు మనసులో బాధ కలిగినా కూడా బయటపడకుండా, అమృత, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ దానికి కారణం ఏంటి? నన్ను వద్దు అనడానికి నా మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. బావా, నా దృష్టిలో నువ్వు ఒక మామూలు మనిషివి. కానీ నాకు నా జీవిత భాగస్వామిపై ఒక అభిప్రాయం ఉంది. దానికి నువ్వు ఏ విధంగానూ సరిపోవు. నాకు నీ రూపం, నీ వృత్తి అన్న ఇష్టం ఉండదు. నువ్వు ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ స్థిరపడాలి అని అనుకుంటున్నావు. నా అందానికి, చదువుకి నువ్వు సరిపోవు. నాకు అమెరికా వెళ్ళే అవకాశం కూడా వచ్చింది. నేను అమెరికా వెళ్ళడం నా కెరీర్కి చాలా అవసరం. పైగా నాకు ఈ పెళ్ళన్నా, ఈ తాళి అన్న ఇష్టం లేదు. పైగా ఇది నువ్వు కట్టినందున ఇంకా అసహ్యంగా ఉంది అని తాళిని తీసి మంచం మీదకి విసిరి వెళ్ళిపోయింది. అమృత బయటి నుండి వినబడే మాటలకి గది నుండి బయటికి వచ్చాడు ఆనంద్. అక్కడ హాల్లో బ్యాగ్ తీసుకొని వెళ్తున్న అమృతాని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న కస్తూరి గారిని చూసి తాళిని తీసుకొని నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు ఆనంద్. అమృత అని గట్టిగా అరిచి, కస్తూరి గారు, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? మీ నాన్నగారి నిర్ణయానికి విలువే లేదా? అమ్మా, మీరు చెప్పింది నేను విన్నది ఇంక చాలు. నా జీవితాన్ని నేను చూసుకుంటాను. బావని పెళ్లి చేసుకొని ఈ ఊర్లో ఉండాలని అనుకోవట్లేదు నేను. నాకు అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. అది నేను కోల్పోవాలి అనుకోవట్లేదు. అయినా బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను. నన్ను బలవంతం చేసి పెళ్లి చేశారు. అమెరికా వెళ్ళడం నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమృత. అక్కడ హాల్లో తగిలించి ఉన్న ఫోటోలో ఉన్న చక్రధర్ గారిని చూసి బాధపడుతూ, కన్నీటిని కారుస్తూ అలా నేలపై కూర్చుండిపోయింది. ఏడుస్తున్న తల్లిని, వెళ్తున్న అక్కని అలా చూస్తూ ఉండిపోయారు అరుణ్ మరియు అన్విత. గది నుంచి బయటకు వచ్చిన ఆనంద్ తిన్నగా తన పొలంలోని తన పొదరింటికి చేరుకున్నాడు. అమృత ఆ ఇంటి నుంచి అన్ని బంధాలను, బాధ్యతలను వదులుకొని తన జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించడానికి భూతల స్వర్గాన్ని కోరుకుంటూ బయలుదేరింది. అది ఒక చిన్న టౌన్కి, పల్లెటూరికి మధ్యస్థంగా ఉండే ఊరు. ఊరి పేరు రాఘవాపురం. ఆ ఊరిలో గౌరవమైన వ్యక్తి చక్రధర్ గారు, ఆయన భార్య కస్తూరి గారు. వాళ్ళకి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు అమృత. తర్వాత 2 ట్విన్స్, పాప, బాబు, అరుణ్ మరియు అన్విత. చక్రధర్ గారికి అక్క కళ్యాణి గారు. కళ్యాణి గారి కొడుకే ఆనంద్. ఆనంద్ తల్లిదండ్రులు ఆనంద్కి 15 సంవత్సరాలు వయసులోనే ఒక ప్రమాదంలో మరణించడం వలన చక్రధరం గారు ఆనంద్ని ఇంటికి తీసుకొస్తారు. కళ్యాణి గారిది ప్రేమ వివాహం కావడం వల్ల అత్తింటి వాళ్ళు సహాయం లేకపోవడం వల్ల ఆనంద్ బాధ్యత చక్రధర్ గారే తీసుకుంటారు. ఆనంద్ నాన్నగారైన చక్రవర్తి గారు కొన్ని ఆస్తులను సంపాదించడం వలన అవన్నీ ఆ ఊర్లోనే అమ్మేసి రాఘవాపురం చుట్టుపక్కల పొలం కొన్నారు ఆనంద్ పేరు మీద. అలా చక్రధర్ గారింట్లో ఆనంద్, అమృత, అరుణ్ మరియు అన్విత కలిసి ఉండేవారు. ఆనంద్కి, అమృతకి 2 సంవత్సరాల తేడా. అలాగే అమృతకి, ట్విన్స్కి 6 సంవత్సరాల తేడా. ఆనంద్కి చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం. దానికి తగినట్టుగా ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాడు. ఇంకా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు మరియు సేంద్రియ వ్యవసాయం గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు.
అమృత బీటెక్ కంప్లీట్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఇంకా అరుణ్ మరియు అన్విత ఇంటర్ కంప్లీట్ చేశారు. అనుకోకుండా ఒకరోజు చక్రధర్ గారికి గుండెపోటు రావడం వల్ల హాస్పిటల్లో, రే ఆనందు, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, మీ అత్తకి ఏమీ తెలీదు, అమృతాన్ని పెళ్లి చేసుకొని నా కుటుంబానికి తోడుగా ఉండు అని మాట తీసుకున్నాడు. అలా అందరి సమక్షంలో హాస్పిటల్లో ఆనంద్ చేత తాళి కట్టించారు. ఆ సమయంలో ఆ విషయంలో కాదు వద్దు అని గట్టిగా అరిచి చెప్పలేక ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయింది అమృత. చక్రధర్ గారు చనిపోయాక వెంటనే బెంగళూరు వెళ్ళిపోయిన అమృత మరలా 3 నెలల తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ అవసరమై తిరిగి రాఘవాపురం వచ్చింది. మళ్ళీ తిరిగి ఈ సంబంధాలన్నీ వదులుకొని వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత ఆనంద్ అప్పటి నుంచి కూడా పొలంలోనే ఉండిపోయాడు. చక్రధర్ గారు ఉన్నప్పుడే అక్కడ ఒక చిన్న పొదరింటిని కట్టుకున్నాడు. ఒక పని మీద స్నేహితుడిని కలవడానికని స్కూల్కి వచ్చిన ఆనంద్కి అక్కడ అరుణ్ మరియు అన్విత నడుచుకుంటూ వస్తూ కనిపించారు. ఓయ్ అరుణ్, మీరేంటిక్కడ అని కంగారుగా వెళ్ళి అడగబోతూ ఉండగా అన్విత అరుణ్ చేయి పట్టుకొని తొందరగా స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అంతలో ఆనంద్ స్నేహితుడైన వేణు అక్కడికి రాగానే ఆనంద్ ఇలా అడుగుతాడు, ఒరే వేణు, ఇక్కడ స్కూల్లో అరుణ్ అన్విత ఉన్నారు, ఏమిటి ఇక్కడెందుకున్నారు? వేణు ఈ స్కూల్లో అరుణ్కి పనేమిటి, ఏమైనా పని మీద వచ్చారా అని అడగ్గా, లేదురా, ఈ విషయం నీకు చెప్పాలని పిలిపించాను. అన్విత ఇక్కడ కరాటే టీచర్ కింద పనిచేస్తుంది మరియు అరుణ్ ప్లే స్కూల్ టీచర్గా చేస్తున్నాడు. వేణు ఆ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ విషయం తెలియగానే బాధపడుతూ ఆనంద్ అక్కడి నుంచి తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు. వెనకాలే వేణు కూడా పొలానికి చేరుకొని ఆనంద్ని ఓదార్చి, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు బాధపడితే ఏం లాభం, అరుణ్ మరియు అన్వితకి మంచి భవిష్యత్తు ఉంది. చక్రధర్ అంకులు నిన్ను నమ్మి తన కుటుంబ బాధ్యతను నీకు అప్పచెప్పారు అని గుర్తు చేశాడు. ఆనంద్కి తన కళ్ళ ముందు ఒక్కసారిగా వాళ్ళ మామయ్య అయిన చక్రధర్ గారికి ఇచ్చిన మాట గుర్తొచ్చి మనసంతా బాధతో నిండిపోయింది. తల విదిల్చుకొని, అమృత నన్ను వదిలి వెళ్ళిపోయిందని, నన్ను చేతకానివాడు, దద్దమ్మ, తొలి రాత్రే భార్య వదిలి వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటుంటే నేను ఇక్కడే ఉండిపోయాను. అంతేకాని నేను మామయ్యకి ఇచ్చిన మాట తప్పుతాను అని ఎలా అనుకున్నావురా? ఇప్పుడే నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను అని ఫ్రెష్ అయ్యి తన బుల్లెట్ మీద వేణుతో కలిసి అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. ఇంటి లోపల హాల్లో బాధపడతా ఉన్నారు కస్తూరి గారు. చక్రధర్ గారు చనిపోయి 6 నెలలైపోయింది. అమృత వెళ్ళి 3 నెలలైపోయింది. కాలం గడుస్తున్న ఆ ఇంట్లో నిశ్శబ్దం, బాధ ఇది మాత్రం పోవడమే లేదు. అరుణ్, అరుణ్ అని పిలుస్తుండగా అన్విత వచ్చి, ఏంటి బావా, దారి తప్పొచ్చావు? మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, అలాగే అక్క కూడా అని, నువ్వు కూడా ఇక రావేమో అనుకున్నా అని అనగా ఆ ఇంట్లో ఉన్న తన గదికి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇంతలో వేణు, ఎందుకు అన్విత అలా మాట్లాడుతున్నావు, వాడు బాధలో ఉన్నాడు అని నీకు తెలుసు కదా అనగా, ఓహో, మా బావకేమో బాధ, మాకుండదు, మా అమ్మకి ఉండదు అని గదిలోకి వెళ్ళిపోయింది అన్విత. వేణు అరుణ్ని పిలిచి, అరుణ్, నీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి అన్వితకేమో నీట్లో వచ్చిన ర్యాంక్కి ఇక్కడ దగ్గరలోని యూనివర్సిటీలో సీటు వస్తుంది కదా అని ప్రశ్నించగా, అందుకు గాను అరుణ్, ఫ్రీ సీటు వస్తుందా అని కాదు, మా ఇద్దరికి ఫ్రీ సీటు వచ్చింది, కానీ ఫ్రీ సీటు వస్తే సరిపోదు, దానికి ఫీజు పే చేయాలి, నాది మరియు అన్వితాది కాలేజీ అడ్మిషన్ ఫీజు మరియు బుక్స్కి ఇంకా యాన్యువల్ ఫీజు అంతా కలిపి 10 లక్షలు కట్టాలి. ఇంకా ఈ 4 సంవత్సరాలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేం. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా అంతెందుకని స్కూల్లో నేను చిన్న టీచర్గా, అన్విత కరాటే టీచర్గా వర్క్ చేస్తున్నాం. ఇలా మాటలు కొనసాగుతూ ఉండగా కస్తూరి గారు అలా నిర్లిప్తంగా కూర్చున్నారే కానీ నోట్లో నుంచి ఒక్క మాటైనా రావడం లేదు. అమృత వెళ్ళినప్పటి నుంచి ఆమె అలా మౌనంగా ఉండిపోయారు. ఇదంతా గది నుంచి విన్న ఆనంద్ ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత రోజు ఆనంద్ అన్వితాని మరియు అరుణ్ని తయారవమని చెప్పి తన జీపులో అక్కడికి ఒక 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న
యూనివర్సిటీకి తీసుకొని వెళ్ళి ఇంజనీరింగ్ విభాగంలో అరుణ్కి మరియు మెడికల్ విభాగంలో అన్వితకి అడ్మిషన్ తీసుకొని ఫీజు వివరాలన్నీ కనుక్కొని ఫీజు కట్టడానికి వారం రోజులు గడువు తీసుకొని వాళ్ళని తీసుకుని పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొని సూపర్ యమ్మీ లంచ్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఒక వారం తర్వాత ఆనంద్ తన పొలం తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చి అరుణ్ మరియు అన్వితకి ఫీజు కట్టి జాయిన్ చేశాడు. ఇద్దరు రోజు అప్ అండ్ డౌన్ వస్తామని చెప్పినా వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అక్కడ హాస్టల్లో ఇద్దరిని జాయిన్ చేశాడు. ఇక్కడ రాఘవాపురంలో కస్తూరి గారికి తోడుగా ఒక ఆమెను ఉంచి తను కూడా కస్తూరి గారితో పాటు అక్కడే ఉండి వ్యవసాయం చూసుకోసాగాడు. 4 సంవత్సరాల తర్వాత కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నపిల్లల్ని చిన్ని కృష్ణులుగా బుల్లి రాధలుగా తయారు చేయడం వలన ఆ వేడుకలు మరింత కన్నుల పండువగా ఉన్నాయి. అన్విత అన్విత అనే అరుపులు ఆ కేరింతల మధ్య అతని చెవులకు చేరి అటువైపు తన దృష్టిని సారించాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.